వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు శివ, మీరు చూస్తున్నారు యూవీ నేచర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 1000 స్తంభాల దేవాలయం అయితే మనము ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాం అనమాట. ఈ 1000 స్తంభాల దేవాలయం గురించి మనం మాట్లాడేదానికన్నా ముందు మనము ఈ 1000 స్తంభాల గుడిని కట్టించినటువంటి కాకతీయ రాజుల పరిపాలనను మనం గుర్తుకు చేసుకుందాము. కాకతీయ రాజులు 11వ శతాబ్దానికి చెందినవారనమాట. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది గణపతి దేవుడు, దాని తర్వాత రాణి రుద్రమదేవి గురించి మనము ప్రత్యేకంగా మన పాఠ్య పుస్తకాల్లో కూడా ముద్రించారు. ఈ కాకతీయుల వంశం గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకు కనిపించేది గొలుసుకట్టు చెరువులు, దాంతోపాటు గుళ్ళు, గోపురాలు, అత్యద్భుతమైనటువంటి పరిపాలన మరియు ధైర్య సాహసాలకు కొదువలేనటువంటి రాజ్యవంశస్థులుగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కాకతీయ రాజులు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏ దేవాలయాన్ని నిర్మించినా, ఎటువంటి మంచి పని చేసినా వాటన్నింటినీ శిలా శాసనాలుగా రూపొందించి అక్కడ భద్రపరచడం అయితే జరుగుతుంది. మీరు చూసినట్లయితే రామప్ప దేవాలయంలో కేవలము ఆ శిలా శాసనం కోసము ఒక మండపం అయితే కట్టించి ఉంచడం జరిగింది. ఈ విధంగా కాకతీయ రాజుల గురించి మనము ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలి. వారి పరిపాలనలో కట్టినటువంటి ఈ 1000 స్తంభాల గుడిని ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, 1000 స్తంభాల గుడి అంటే అక్కడ 1000 స్తంభాలు ఉంటాయా అని చెప్పేసి చాలా మందికి ఈ ప్రశ్నార్థకంగా ఉంటుంది. అక్కడ 1000 స్తంభాలు అయితే ఉండవు, కాకపోతే చాలా స్తంభాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఈ 11వ శతాబ్దంలో మనకు సోమనాథుడు అనే శిల్పి అయితే చెక్కారనమాట. 1163 సంవత్సరం నుంచి మొదలు పెడితే 78 సంవత్సరాలు పట్టిందనమాట ఈ ఆలయాన్ని పూర్తి చేయడం కోసము. ఈ ఆలయం కింద ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావి నుంచే వాళ్ళు నీరు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి శివాలయము, విష్ణు ఆలయము, సూర్య భగవానుడికి అభిషేకం చేసేవాళ్ళు. ఈ విష్ణు ఆలయము, శివాలయము మరియు సూర్య దేవాలయానికి కలుపుకొని ఒకే ఒక నందీశ్వరుని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నందియే వారికి వాహనంగా చూపించబడుతుంది. ఈ నంది ఎంత స్పష్టంగా ఉంటుందంటే రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి నందీశ్వరుడు ఎలా అయితే కనిపిస్తాడో అదే విధంగా ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తారు. అయితే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి చాలా సార్లు అల్లావుద్దీన్ ఖిల్జీలు అయితే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆలయాన్ని కొంత మేరకు మాత్రమే ధ్వంసం చేయగలిగారు. అంత పటిష్టంగా ఉంటుందన్నమాట ఈ ఆలయము. ఎక్కడ కూడా ఈ ఆలయము వేరు వేరు స్తూపాలతో అతికించబడి ఉన్నట్లుగా కనిపించదు. అంత నీట్గా ఈ ఆలయాన్ని అయితే చెక్కారనమాట. ఇక్కడ శివాలయము, విష్ణు ఆలయము మరియు సూర్య భగవానులు ఉండడం వలన త్రికుటాలయంగా కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో అప్పట్లో ఈ కాకతీయ మహారాజులు ఎవరైతే కట్టించారో వారు ఈ ఆలయం పూర్తయిన తర్వాత ప్రతిష్ఠించడానికి 1000 మంది పండితులను రప్పించి 1000 మంది పండితులతో ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహాలు చాలా ఎత్తులో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కాకతీయ మహారాజులు దాదాపుగా 7 to 8 feet హైట్ ఉండేవారు అనమాట. అంత పటిష్టంగా కాకతీయ రాజులు అయితే ఉండేవారు. కావున వారికి అనుగుణంగా ఈ దేవతామూర్తులను అయితే ఆ విధంగా చెక్కి పూజలు నిర్వహించేవారు. ఈ ఆలయంకి మరొక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉంది. అదేంటంటే రాజభవనం నుండి ఈ ఆలయంలోకి రావడానికి డైరెక్ట్ సొరంగ మార్గం అయితే ఉంటుందన్నమాట. ఆ సొరంగ మార్గంలోనే మన కాకతీయ రాజులు వచ్చేసి ఈ ఆలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగిందనమాట కొన్ని రోజులు. ఎప్పుడైతే ఈ మొఘల్ చక్రవర్తులు ఈ ఆలయం మీద దండెత్తుతున్నారో ఆలయాన్ని మూసేసి ఈ సొరంగ మార్గంలోనే మనకు కాకతీయ రాజులు వచ్చేసి పూజలు, పునస్కారాలు నిర్వహించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలకు ప్రత్యేకమైన విశిష్టత అయితే దొరుకుతుందన్నమాట. అందులో భాగంగానే ఈ ఆలయాన్ని పునః నిర్మించడం కోసము మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతగానో ప్రయత్నం చేసి ఆలయాన్ని పునః నిర్మించి ప్రారంభించడానికి చూస్తున్నారు. దాంతోపాటు యునెస్కోకు కూడా ఈ ఆలయం ప్రత్యేకత వివరించడం కోసము ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. యునెస్కో వాళ్ళు గుర్తించి ఈ ఆలయాన్ని కూడా వారి జాబితాలో చేర్చుకుంటారని ఆశిద్దాము. అయితే ఇంత పెద్ద ఆలయము నిలబడాలంటే వారు కింద ఎటువంటి బేస్ ఉపయోగించారు అనే విషయానికి వస్తే, వీరు వాడింది శాండ్ బాక్స్ టెక్నాలజీ అన్నమాట. అంటే కింద కంప్లీట్ గా ఉసికే పోసేసి దాని మీద ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. దీని వలన మనకు ఎన్నో లాభాలు అయితే ఉంటవి. ఎప్పుడైతే ముఖ్యంగా ఈ భూ ప్రకంపనలు వస్తాయో అప్పుడు ఈ ఆలయము చాలా స్థిరంగా దృఢంగా ఉండగలదన్నమాట. సో దానికోసము ఈ కాకతీయ మహారాజులు కంప్లీట్ గా శాండ్ బాక్స్ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.